వ్యూవర్స్, స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ముందుగా ఈ వారం మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఈ మేషరాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి, ఆ తర్వాత అనవసరంగా విషయాల్లో వాగ్వివాదనలు ఇవన్నీ చేసుకొని మీ పైన లేనిపోని తలపోట్లన్నీ కూడా మీ టెన్షన్స్ తెచ్చుకుంటారు. అలాగే వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో అనేకమైనటువంటి వితండవాదాలులోకి దిగుతారు. ఇది చిలికి చిలికి గాలివాన పెద్దగా అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమి చేయకండి. అలాగే మనకి వృత్తి ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. రాబడి కోసం మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మీ జీతాలు మీకు టైంకి అందరూ కూడా తెచ్చి ఇచ్చేస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి మీకు. అలాగే విద్యార్థుల యొక్క చదువు బాగుంటుంది. మరి విదేశాల్లో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చదవాలనుకునే లోన్లు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి లోన్లకి వీసాలకి అడ్డంకులు లేకుండా మీకు అన్నీ కూడా సవ్యంగా సరైనటువంటి సమయంలో వచ్చేసేయడం, మీరు విదేశాలకు మూవ్ అయిపోవడానికి అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతాయి. అదేవిధంగా మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు అయిపోతాయి. పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చోండి దర్జాగా, మీకు ఆటోమేటిక్గా పెళ్లి చూపులకి మీరు సెలెక్ట్ అయిపోతారు. అలాగే సంతానం లేకుండా చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఏ బాబాల చుట్టూ, ఏ జ్యోతిష్కుల చుట్టూ, ఏ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడిని ఒక్కడనే నమ్ముకోండి. అలాగే ఈ యొక్క రైతులు మరి బ్రహ్మాండంగా పంట పండిస్తారు. అయితే డైరెక్ట్ కస్టమర్ని పట్టుకొని మీరు ప్రభుత్వానికి రైతు బజార్లకి వేసుకోండి. లేకపోతే మీ వల్ల కమిషన్ ఏజెంట్లు వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప మీకు మరి కొంత కమిషన్లు రావాలి అనుకుంటే, ఎక్కువ ఇది రావాలి అనుకుంటే డైరెక్ట్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మేషరాశి వారికి రెమెడీస్ ఏంటంటే, చక్కగా ఈ యొక్క రవికి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదువుకోండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలని పేదవాళ్ళకి, పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి మీ ఇంట్లో చేసుకోవచ్చు, దేవాలయంలో చేసుకోవచ్చు. అలాగే సూర్యుడికి అర్ఘ్యాలు వదలండి. చక్కగా సూర్యుడికి చక్కగా మీరు తర్పణాలు ఇవన్నీ కూడా వదులుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయం అది చదువుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మాతంగి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అబవ్ యావరేజ్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారి పిల్లలకి సంతానానికి సంబంధించి మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎలా స్థిరపడతారు, వాళ్ళ చదువులు ఎలా ఉంటాయి అని ఇలా మీరు మదనపడుతూ ఉంటారు. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీ వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ పనితీరును మెచ్చుకుంటారు మీ అధికారులంతా కూడా. పని ఎంత ఒత్తిడి ఉన్నా సరే చక్కగా ఆ పనిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇక స్వల్ప అనారోగ్యాలు వస్తాయి, జలుబు, జ్వరము ఇలాంటివన్నీ కూడా. మరి మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసేయాలా ఈ వారం. మరి ఆ విధంగా మీకు ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టినల్ ఇన్ఫ్లమేషన్స్ ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. ఇక మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వారం ఎంటర్ అవుతుంది. ఆమె వల్ల మీరు సకల కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీరు ఏం చేయాలండి అంటే, మీరు చక్కగా విద్యార్థులు చదువుకోవాలి, మరి ఎక్కువగా కష్టపడాలి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు మీకు వస్తాయి. చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత ఈ చికెన్ షాపులు, మటన్ షాపులు వాళ్ళు బాగుపడతారు. చేపలు అమ్ముకోండి,
మూడేసి బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి బిజినెస్లు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి టెన్షన్స్ మాత్రం మిమ్మల్ని చుట్టుముడతాయి. కాబట్టి పిల్లలకి వెహికల్స్, కార్లు, బైక్స్ అతిగారాబం చేసి వాళ్ళకి ఇవ్వకండి, దెబ్బతింటారు మీరు. అలాగే మీ పిల్లలు ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకొని ఎలూప్మెంట్ అంటే అవతల అమ్మాయిలను ఎత్తుకొచ్చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ మీ నెత్తి మీద పడి ఆ అమ్మాయి తరపు వాళ్ళంతా కూడా మీ అబ్బాయిల మీదకి, మీ మీదకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయినా కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా, కంట్రోల్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెమెడీ వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఇక్కడ సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం మీకు గోచరిస్తాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం యావరేజ్గా ఉంటుంది. ఈ మిథున రాశి వారు మరి వీళ్ళకి ఆప్తుల్ని నష్టపోతారు. అలాగే కొత్త కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు, వాళ్ళ వల్ల మీకు నష్టాలు, ఇవన్నీ కూడా వరుసలో క్రమేపీ జరిగిపోతాయి. అదేవిధంగా మీ అన్న చెల్లెళ్ళ మధ్య, లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య, ఇలా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యత ఇంకా సన్నగిల్లడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో ఫోన్లో మాట్లాడతారు కానీ నిజమైనటువంటి ప్రేమ అనుబంధాలు లేవనేటటువంటి విషయం మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు దురాశగా, దుర్మార్గంగా మీరు వ్యవహరించడం వల్ల మీ తమ్ముళ్ళు లేదా మీ అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా దూరపు బంధువులు చనిపోతూ ఆస్తి మీ పేరు మీద రాసేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మిథున రాశి వారికి అంతా కూడా ఈ విద్యార్థులు సరిగ్గా చదవకుండా బ్యాక్లాగ్స్ ఉంచేసుకుంటారు. అమ్మాయిలు ప్రేమ అని తిరుగుతారు, ఫెయిల్ అయిపోతారు. ఆ అమ్మాయిలు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, మీరు దేవదాసులు అయిపోతారు. కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోకుండా, జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. మీ తల్లిదండ్రులను మీరు పెంచుకోవాలా, మీరు పోషించుకోవాలా, అందుకోసం మీరు చదువుకోవాలన్న జ్ఞానంతో ఈ మిథున రాశి స్టూడెంట్స్ చదువుకోండి. ప్రేమలు గేమలు తర్వాత. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక ఈ శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని మీకు చక్కగా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా దానం చేయండి. శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి గుళ్ళో చేయొచ్చు, బయట చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీకు, అలాగే ఈ యొక్క కమలాత్మిక అమ్మవారు శ్రావణ మాసం అసలే ఈ అమ్మవారి యొక్క హోమాన్ని, కమలాత్మిక అమ్మవారి దశమహావిద్యల్లో ఒకటిది, దీన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అబవ్ యావరేజ్ సమయంగా మనం గుర్తించవచ్చు. అష్టమ శని ప్రభావం వలన మనకి అన్ని పనుల్లో అడ్డంకులు, ఒక పనిని 4 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ కర్కాటక రాశి చెందినటువంటి ఆడపిల్లలు మీ తల్లిదండ్రులకి ద్రోహం చేసి మీరు వెళ్ళిపోయి ప్రేమ వివాహాలు చేసుకుని ఎలూప్మెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పోనీ మీ తల్లిదండ్రులు వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా సరే మీరు వాళ్ళ మాట వినకుండా ఆ అబ్బాయి చేతులు పట్టుకుంటారు. ఆ తల్లిదండ్రులు పాపం ఏడుస్తూ ఇళ్ళకి వెళితే మిమ్మల్ని దాచేసి విజయవాడ వెళ్ళారని చెప్తారు. వీళ్ళేమో వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఇదే ఈ వారం తతంగం అంతా. తర్వాత మీరు మీ తల్లిదండ్రులకి రిసెప్షన్ జరుగుతుంది రండి అని వాళ్ళ చేత కౌలు పెట్టిస్తారు. మీ నాన్న ఎత్తుల్ని, మీ నాన్న బ్లడ్ పంచుకున్నటువంటి కూతురు కాబట్టి మీరే మీ నాన్నకి ట్రిక్లకి ఎదురు ట్రిక్లు వేస్తారనమాట. దాంతో మీ నాన్న బెత్తరపోతాడు. అందువల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళ తండ్రులంతా కూడా బెత్తరపోయేటటువంటి నెల ఈ వారం ఇది. అలాగే విద్యార్థులు మరి చక్కగా చదువుకుంటారు, చక్కగా మంచి మార్కులు వస్తాయి మీకు. హాస్టల్ ఫీజులు టైంకి కట్టండి, లేకపోతే హాస్టల్లో నుంచి మిమ్మల్ని బయటికి గెంటేస్తారు.
ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి రైతులు పంటలు సరిగ్గా వేయండి. మీ ఇష్టం వచ్చిన పంటలు మీరు వేయకూడదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి వేయండి. కమర్షియల్ క్రాప్స్ పెంచండి, అధిక లాభాలు పొందండి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయండి. దీని ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీకు ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశి వారి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, లేదా మీకు చక్కగా ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి రంగులు కలిగినటువంటి వస్త్రాలని మీరు పేద బ్రాహ్మణులకి మీరు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం పనిచేస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్నీ ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ లేనిపోని టెన్షన్లు తెచ్చుకుంటూ ఉంటారు. అంట్లు తోమని చెప్పి భర్తలకు చెప్పి అవి తోమకపోతే గొడవలు, అవి చిలికి చిలికి గాలి వానలు, ఇలా ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి విషయాలతో భర్తలతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి తగ్గించండి. అలాగే మరి మీ పిల్లవాళ్ళు, ఈ పిల్లవాళ్ళకి చదువు కోసం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వాళ్ళని ఫ్రీడమ్గా వదిలేయండి, చదవమని చెప్పండి. పిల్లల నుంచి మనశ్శాంతి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా వేడివేడి పాలు ఇచ్చినా సరే ఆ టైంకి తాగకుండా మరి చల్లగా అయిపోయిన తర్వాత తాగేటటువంటి ఈ ఆపర్చునిటీ సరైనటువంటి సమయంలో గ్రాప్ చేయకపోవడం వల్ల అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి సింహరాశి వారు. అంటే ఆ విధంగా పాలను చల్లబడిన తర్వాత తాగేలాగా నిదానంగా ప్రవర్తిస్తారు. ఈ నిదానం సరిపోదు కాబట్టి స్పీడ్గా ఏ పనైనా సరే గ్రాప్ చేయండి. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు. ఆ తర్వాత చక్కగా ఈ చేపల రొయ్యల చెరువులు మీకు కలిసి వస్తాయి. మటన్ షాపులు, చికెన్ షాపులు పనిచేస్తాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఆ విధంగా పాలు తాగడం కూడా లేకుండా కింద వంపుకునే విధానంలో అవకాశాలన్నీ వచ్చినా సరే జార విడుచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితం అంతా కూడా ఈ వారం ఆవలింతలతో కాకుండా చక్కగా హ్యాపీగా హార్డ్ వర్క్తో కష్టపడండి. మీరు అనుకున్నవి సాధిస్తారు. ఎంతసేపు కూడా ఈ యొక్క విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన మానేసి ఇక్కడ ఐఐటీస్ లాంటి గొప్ప ఇన్స్టిట్యూట్స్లో మీరు బాగా చదవండి. చక్కగా అసలు ఏ విధంగా చదవాలంటే అసలు హార్డ్ వర్క్ మీరు గడ్డం గీసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అంత హార్డ్ వర్క్గా చదవాలి, అంతలో లీనమైపోవాలి. అప్పుడు మీకు సక్సెస్ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. శనికి చక్కగా కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. రాహు జపంకి రాహుకి ఏం చేస్తారంటే కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకు అది కూడా మీకు పేదవాళ్ళకి కానీ లేదా పేద పూజారులకు కానీ దానం చేయండి. సున్నండ్లు తయారు చేయండి, పేదవాళ్ళందరికీ పంచండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం. కన్యారాశి. ఈ కన్యారాశి వారి సమయం చాలా బ్రహ్మాండంగా తయారైపోయింది. మరి వీళ్ళకి చదువు వద్దంటే వచ్చేస్తుంది, సరస్వతీదేవి పూనుతుంది, పనులన్నీ కూడా చకచకా చేసుకెళ్తూ ఉంటారు, అందరినీ తిడుతూ ఉంటారు. అలాగే ఈ వారం అనవసరమైనటువంటి కలహాలను మీరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఇప్పటికే మీ కలహాలు ఎక్కువైపోయినాయి, మళ్ళీ కొత్తగా కలహాలు తెచ్చుకోకండి. ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే రూముల్లో భార్యాభర్తలు బ్రతుకుతూ మాట్లాడుకోకుండా మెసేజ్ల ద్వారా మీరు సంజ్ఞలు పంపుకుంటూ ఉన్నారు కర్కాటక రాశి, ఈ యొక్క కన్యారాశి వారు. ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ తిరిగి భర్తలతో పునః జీవితం ప్రారంభించేటటువంటి సమయం. పిల్లల మీద దృష్టి పెట్టి పిల్లల్లో స్కూళ్ళు సీట్లు ఇప్పించడాలు, పిల్లల్ని దింపుకోవడాల్లో బిజీ అయిపోతారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి మీ భర్తలను చూసి మీరు నవ్వడం, ఎగతాళి చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన ఈ యొక్క కన్యారాశి వారికి వస్తుంది. అలాగే
ఈ కన్యారాశి వారు మరి మనకి వ్యాపారాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. మీకు ధనం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న చోట ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి మీకు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి అన్ని విషయాల్లో కూడా మీకు పని ఇక తిరుగులేదు. కాకపోతే కలహాలు మాత్రం అందరితో పెట్టుకోవడానికి మీకు అవకాశాలు ఉంటాయి ఈ వారం. కాబట్టి గొడవకు వెళ్లకుండా మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చూసుకున్నట్లయితే ఏమీ కాదు. అలాగే శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. మీ శత్రువులు మీకు మిత్రులుగా మీకు మారి మీకు అంతా కూడా సహకారం అనేటటువంటిది చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో సినిమా కార్యక్రమాలకు వెళ్తారు. సినిమా ప్రోగ్రాంలే కాకుండా మరి పార్టీలు ఇలాంటి వాటితో అన్నీ కూడా ఈ వారం బిజీగా ఉంటారనమాట. ఇళ్ళు దుడిపించుకోవడం, ఇళ్ళు దులుపుకోవడం, ఇలా అదంతకు సంబంధించి మెటీరియలిస్టిక్గా మీ వ్యవహారం అనేటటువంటిది ఈ వారం అంతా కూడా ఉంటుంది. మరి చక్కగా ఏం వండుదాంలే పార్టీలకి అని చెప్పేసి ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీరు పార్టీల్లో, హోటల్లో చుట్టూ తిరగడమే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఈ కన్యారాశి వారు చక్కగా మీకు తిరుగులేని విధంగా ఈ వారం అనేటటువంటిది ఉంటుంది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతువుకి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే ఉలవలు పట్టుకెళ్ళండి, గోశాలలకు పట్టుకెళ్ళి చక్కగా ఆవులకి ఎద్దులకి తినిపించండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు. మరి ఈ యొక్క ఫలితాల్లో అప్పులు బాగా వస్తాయి. తులారాశి వారికి అప్పులు బాగా తీసుకోండి, ఇల్లులు కట్టండి, వ్యాపారాలు చేయండి. అష్టమగురుడు మీకు అప్పులు ఇప్పిస్తాడు. కష్టాలు అనేటటువంటి దాంట్లోనే మీకు చక్కగా ఈ అప్పులు ఇప్పించి మిమ్మల్ని కొంచెం శాంతం చేస్తాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది. రొటీన్గా వెళ్ళేటటువంటి పనిని ఎవరు తీసారు. కాబట్టి జాబ్కి వచ్చేసరికి ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది లేదు, సెక్యూరిటీ. మీరు ఇక కష్టపడతారు. మీరు ఆ కష్టానికి తగినటువంటి ఫలితం మీకు వస్తుంది. మీ పిల్లలకు కూడా మీరు కావాలనుకున్న కాలేజీల్లో సీట్లు రావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. అయితే తులారాశి వారంతా కూడా మరి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉంటారు. ఎడ్డవంటే తెడ్డవని వాదిస్తూ ఉంటారు. ఈ యొక్క లక్షణాన్ని కనుక ఈ వారం మార్చుకోకపోతే కొంచెం మీకు శత్రువులు పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గొడ్డు చాకిరీ చేస్తారు. ఆ చాకరీని కొంచెం తగ్గించండి, ఎముకలన్నీ కూడా అరిగిపోతాయి. మరి ఈ యొక్క తులారాశి వారికి రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. శత్రువులు మీకు మిత్రులుగా తయారవుతారు. మరి జాగ్రత్త అని మీ యొక్క స్నేహితులు మీకు హెచ్చరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు మీ యొక్క కర్మ మిమ్మల్ని గుద్దుతూనే ఉంటుంది, మిమ్మల్ని ముట్టుతూనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఈ యొక్క తులారాశి వారు. అలాగే ఈ తులారాశి వారికి రైతులకి మంచి పంట, ఖరీదైన వస్తువులు కొంటారు. ధనం ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ధనాధిపతులు అయిపోతారు మీరు. మీ యొక్క ఇళ్ళు స్థలాలు అన్నీ ఉంటాయి, కానీ అద్దెలకు ఎవరో ఉండరు. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ వారం ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులు, మీరు ప్రేమ వ్యవహారాల్లోకి దూసుకెళ్ళిపోతారు. అందుకని ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతారు, గ్యారంటీ. ఇందులో డౌట్ లేదు. ఈ వారం రోజులు మీ తల్లిదండ్రులు మీ చేత చీ అని మిమ్మల్ని తిడుతుంటే సిగ్గు శరం లేకుండా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రేమ 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 అని వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యాటిట్యూడ్ మార్చుకోండి, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే ఈ శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తెల్లని రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే
దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమం అసలే శ్రావణ మాసం జరిపించుకోవడం ద్వారా మీకు మీ పిల్లలు ఈ ప్రేమ వ్యవహారాల నుంచి బయటకు వచ్చేస్తారు. గ్యారంటీగా బ్రహ్మాండంగా మీకు సుఖాన్ని ఇస్తారు. కష్టపడి చదువుకుని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఏమవుతుందండి అంటే ప్రేమ వ్యవహారాల్లో ముందుకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీ పిల్లల్ని నమ్ముతారు. వాళ్ళు చెప్పే స్టోరీలు విని నమ్మి మీరు బోల్తా పడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు తిరుగులేదు. సంపాదన అనేటటువంటిది బాగా వస్తుంది పుష్కలంగా. గృహిణులైనా సరే డబ్బులు చేతులు ఆడుతూ ఉంటాయి. దుష్ట స్నేహాలు మీరు చేస్తారు. చెడ్డ ఫ్రెండ్స్ మీకు పరిచయాలు అయిపోతారు. వాళ్ళని జాగ్రత్తగా దూరంగా మీరు బ్యాలెన్స్ చూసుకోండి. ఫేస్బుక్ల్లో, వీటిల్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చే కొత్త ఫ్రెండ్స్ మిమ్మల్ని ముంచడం గ్యారంటీ ఈ వారం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రైతులు మనశ్శాంతి లేకుండా కష్టపడతారు. సంపాదన సంపాదిస్తారు కానీ మనశ్శాంతి ఉండదు. మరి ఈ యొక్క ఇల్లు కొంటారు. రెండో ఇల్లు కొంటున్నప్పుడు మొదట పాత అపార్ట్మెంట్ అమ్ముతారు. దానికోసం అమ్మారని చెప్పి భార్యల చేత తిట్లు తింటారు. కాబట్టి ఈ విధంగా ఈ వారం మీకు ఉంటుందన్నమాట. అంటే ఒక శుభకార్యం చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని తిట్టడమో ఏదో ఒకటి మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక కిరాణా వ్యాపారాలు బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు బాగుంటాయి. ఇనప సంబంధించినటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నీ చేసుకోండి. అలాగే ఎంతసేపు తిరుగుతూ ఉండేటటువంటి వ్యాపారాలు బాగుంటాయి. పబ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. మరి ఈ యొక్క ఫోన్లు, ఇలాంటి మొబైల్ షాప్స్లు, సర్వీసులు ఇలాంటివి చేయకండి. అలాగే ఎవరికైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో మీరు తిరుగుతూ ఉంటారో అటువంటి వాటిల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. మీరు గానగాపురం లాంటి ఊర్లు అంటే పెద్ద క్షేత్రాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు కదా అని మీరు స్నేహం చేస్తారు. ఆ తర్వాత దెబ్బతింటారనమాట. కాబట్టి ఈ రాశి వారికి మరి ఈ వారం చాలా ఆదాయాన్ని, వ్యయాన్ని కూడా ఇస్తుంది. బంధువులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి మీ ఇంటికి వస్తారు. బంధువుల వల్ల ఖర్చు ఇవన్నీ కూడా మీకు అదనపు ఆదాయం వస్తుంది. కాబట్టి మీకేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, రాహు జపం చేయండి. శని స్తోత్రాలు చదవండి, రాహు స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ యొక్క రాహుకి మీరేం చేయాలి, కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. 2 దానాలు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు. అలాగే మరి ఈ యొక్క రాశి వారికి మనకి మీరు ఏం చేయాలండి, చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగడాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు ఆదాయానికి మీకు ఏమీ అడ్డంకి ఉండదు. చక్కగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పార్టీలు, పబ్బాలు ఎక్కువైపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతాయి. ఫోనులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు హార్డ్ వర్క్ చేస్తారు. అపార్ట్మెంట్లు అమ్ముడవ్వట్లేదండి అనుకునేటటువంటి బిల్డర్లు అమ్మేస్తారు. అంటే ఏ బిజినెస్లు అయినా సరే సామాను మా దగ్గర ఉండిపోతుంది అనేటటువంటి వాళ్ళు అవి అమ్ముడైపోతాయి. ఆ వ్యాపారాలు బాగుంటాయి. మీకు ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకండి. మీడియా రంగము, తర్వాత ఎలక్ట్రానిక్స్లో సేల్స్, సర్వీస్ ఇలాంటి వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చక్కగా ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీ పెట్టుకోండి, హోటళ్ళు పెట్టుకోండి. మరి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఈ ధనుస్సు రాశి వారు మరి ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు ప్రజాకర్షణ అనేటటువంటిది రాదు. మీ ఎంప్లాయర్ చేత తిట్లు తినడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వారం. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆకర్షణ అనేటటువంటిది మెయిన్గా గురుగ్రహం కాబట్టి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ శత్రువులు
మీకు ఆకర్షితులవుతారు. ఎంతవరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మీకు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళ ఫోన్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి ధనుసు రాశి వారికి వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమ వ్యవహారాలు ఉన్నవాళ్ళు మరి మీ ఇంట్లో చెప్పుకోండి. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేసేయడం గ్యారంటీ మీకు. ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటారు మీరు. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం చక్కటి ఇది. మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అండి అనేటటువంటి ఆలోచన లేదు, చక్కగా ఒప్పుకుంటారు. మరి విద్యలో మాత్రం పాడు చేసుకోకండి. మీ ఉద్యోగాన్ని బాగా చక్కగా చేయండి. ఉద్యోగం వదులుకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే లాస్ట్కి మీకు జాబు ఉండదు, మొగుడు ఉండడు అన్నట్టు అయిపోద్ది పరిస్థితి. కాబట్టి ఉమెన్కి కావాల్సింది ఎంతసేపు చదువు, ఉద్యోగం ఇది చూసుకోండి. మరి కెరీర్ డెవలప్ అయిన తర్వాతే వివాహాలు చేసుకోవాలా, ప్రేమలు అప్పుడు స్టార్ట్ చేయాలి, అంతేగాని ముందు కాదు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా చాలా బాగుంది, ఎదుగుదల బాగుంది. కొత్త కొత్త వస్త్రాలు కొంటారు ఈ నెలలో. ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. సైట్లు మీ నాన్నగారు దూరపు బంధువులు, మీ మేనత్త కొడుకులు వాళ్ళు చచ్చిపోవడం ద్వారా మీ పేరు మీద మీకు ఆస్తి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు పేద ప్రజల పట్ల జాలితో మీరంతా కూడా జాగ్రత్తగా మంచిగా చేసుకోండి. ఈ వారం దేవుడు మీకు సహకరించేటటువంటి సమయం ఇది. ఈ విధంగా మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారు ఏం చేయాలి? మరి రాహు మనకు బాగుండలేదు కాబట్టి ఇల్యూజన్స్, ఇన్ఫాక్చుయేషన్స్లో ఉంటాం మనం. అంటే ఏవో కొత్త కొత్త సౌండ్లు మనకు వినబడుతున్నట్టుగా, మన వెనకాల నుంచి ఎవరో వెళ్తున్నట్టుగా, మన వెనకాల ఎవరో ఉన్నట్టుగా భ్రమలు కలుగుతూ ఉంటాయి. ఇది ఒక రకమైన పిచ్చి అనమాట. పొనకాలు దేవుళ్ళు పుట్టారు, దేవుళ్ళు పెంచారని అనుకోవద్దు మీరు. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ దానం చేయడం ద్వారా, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి. క్రైస్తవులైతే చక్కగా ప్రార్థన రోజుకు 5 సార్లు చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఇల్యూజన్స్ అన్నీ కూడా పోయి చక్కగా మీరు బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏలినట్స్ అని ప్రభావం జరుగుతుంది కాబట్టి ఏదో మనసు బాధగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏమీ బాధపడాల్సిన పని లేదు. ఇక ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు చక్కగా ఇళ్ళు, స్థలాలు అన్నీ కూడా కొంటారు. ఆల్రెడీ కొన్న వాటికి ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టేయడం జరుగుతుంది. మరి జాబ్ విషయంలో కూడా ఎదుగుదల కనబడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఇనుము సంబంధించిన వ్యాపారాల జోలికి వెళ్ళకండి. మీకు మీ భార్య తరపు వస్తువులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కట్నాలు, ఇంతకుముందు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. మీ మామగారి వల్ల మాత్రం మీకు కొంచెం లాస్ ఉంటుంది. ఆయన మీ దగ్గర తీసుకునే డబ్బులు మరి ఇవ్వకపోవడం, ఇవి మీ మామగారి కోసం అని చెప్పి పాపం మీ భార్యను వేధించే పరిస్థితి వస్తుంది. అలాంటివి చేయకండి. అలాగే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. మీకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. రైతుల పరిస్థితి బాగుంటుంది. చేపల రొయ్యలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. ఆటోమొబైల్ బిజినెస్లు, తర్వాత ఇనుము సంబంధించిన రాణిగంజ్ ఏరియాలో చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి ఇనుము బిజినెస్లు, పాత సామాన్లు ఇలాంటి బిజినెస్లకు నెంబర్ 1లో అవుతారనమాట. ఇక బంధువుల ఇళ్ళకి మీరు వెళ్తూ ఉంటారు. ఆ బంధువులను మీ ఇళ్ళకి తీసుకొచ్చి చక్కగా మీరు పార్టీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. మొండి వాదన మీలో పెరిగిపోతూ ఉంటుంది. నేను చెప్పిందే కరెక్టు, ఇతరులు చెప్పేది వినేటటువంటి పరిస్థితి లేకుండా మీరు ఈ మకర రాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఫోన్ పిచ్చోళ్ళు అయిపోతారు. ఫోన్ పట్టుకుని ఇక దాంతోనే టైం అంతా కూడా గడపడం అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల విద్యార్థులకి చదువు దూరం అయిపోతుంది. పెళ్ళైనటువంటి వాళ్ళని పెళ్ళాలు వదిలేస్తారు. ఈ ఫోనులతో కూర్చుంటున్నావు, నువ్వు ఫోన్లు చూసుకోరా, ఇంక నీకు పెళ్ళం ఎందుకు అని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అసలే పాపం మకర రాశి వాళ్ళు కోర్టు సమస్యల్లో ఉన్నారు, కోర్టు గొడవల్లో ఉన్నారు. మరి ఇటువంటి కోర్టు గొడవలన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు ఈ తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏలినట్స్ అనే ప్రభావం వల్ల మీకు అంత చికాకుగా ఉంటుంది. మీరు పని అంత కష్టపడుతున్నప్పటికీ కూడా యజమానులకు నచ్చదు.
కాబట్టి డబల్ కష్టాలు పడండి. కష్టపడడం వల్ల మీకు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు మీరు ఈ వారం. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. ఇంట్లో చేయొచ్చు, గుళ్ళో బయట చేయొచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత మీకు శనీశ్వరుడికి చక్కగా మీరు ఏం చేయాలండి, మీరు అభిషేకం మీ చేతులతో మీరు వేసుకోవచ్చు. పంతులు గారే మీకు వేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పంతులు గారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు కకృతులు పడకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన పారితోషికాలకు వాళ్ళకి ఇవ్వండి పాపం. అలాగే మీరు కూడా శనివారం నాడు వెళ్ళేసి మామూలుగా వేయండి, నూనెని వేసి ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రంతో చక్కగా మీరు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. మరి అంటే ఈ వారం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రారంభం అవడం అంటే అలా జరుగుతూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి బాగా ఎక్కువగా ఉంది ఏలినాటి శని. కాబట్టి ఈ ఎలాగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగున్నా సరే ఈ కుంభరాశి వారికి ఈ వీడియోలో ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడనే అన్ని ఛానల్స్ చూస్తూ కూర్చుంటారు. ఈ లోపల మీ భార్య మిమ్మల్ని తిడుతూ ఉంటుంది, పనికి వెళ్లకుండా ఏంటి ఛానల్స్ చూస్తూ కూర్చుంటామని. అలాగే చక్కగా దైవ పూజలు చేస్తుంటే దోషాలు పోతాయని చెప్పారని ఈ పంతులు గారులు అందరూ చెప్పారని చెప్పి ఆ గుడి ఈ గుడి ఈ పూజ ఆ పూజ అని చేస్తూ ఉంటారు. కాబట్టి భార్య ఈ వారం మిమ్మల్ని ఒప్పుకోదు. కాబట్టి జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. ధనం మీకు కలిసి వస్తుంది. తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. హాస్టల్ లాంటి బిజినెస్లు పెట్టాలని చూస్తారు. రెడీమేడ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా పెట్టాలని మీరు చూస్తారు. పెడతారు, సక్సెస్ అవుతారు. అప్పులు మీకు ఇవ్వడానికి రెడీ. రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. చక్కటి మీకు లాస్ రాదనమాట. అలాగే చిట్టి పాటలు మీరు పెట్టడం వల్ల పుష్కలమైన పైసలు మీ దగ్గర ఉంటాయి. అవి చిట్టి పాటలకు కాకుండా పాపం ఏం చేస్తారు, అసలే ఖర్చు మనుషులు పాపం. మీరు దాన ధర్మ దాతలు, అవి దానం చేసేసి పెళ్ళాలు తిట్లు తింటూ ఉంటారు. కాబట్టి మరి మీరు భార్యకి తెలియకుండా కూడా అప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మీరు చదివినా సరే మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇక చదువు అక్కడ పడేసి డిస్ట్రాక్షన్స్కి లోన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా చేసుకోకండి నాయన. మరి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పారిపోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. మీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే మాస్టర్ తిడతాడు కాబట్టి హోంవర్క్లు రాయలేదు కాబట్టి చిన్నాట్లకు కూడా పారిపోవాలనుకుంటారు. ఇక్కడ లవర్ హ్యాండ్ ఇస్తుంది గ్యారంటీగా మీకు ఈ కుంభరాశి వారికి. అందువల్ల అష్టమకేతో కాబట్టి ఏదైనా చేసుకుంటే బాగుండేమో అని చెప్పేసి ఊర్లలో వేరే ఊర్లకు పారిపోవడాలు కూడా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చేయకండి. జాగ్రత్తగా సక్సెస్ చేసుకోండి. ఈ యొక్క మీ భార్య సంబంధించినటువంటి వైవాహిక బంధంలో వాళ్ళకు బంధువులతో మీరు చక్కటి ప్రగాఢమైనటువంటి బంధం ఏర్పరచుకుంటూ ఉంటారు. మీ బామ్మర్దికి మీకు ఇద్దరికి గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాడేదో మీ డబ్బులు తినేసాడు, మీరేదో వాడి డబ్బులు తినేసాడని కాదు, మీ బామ్మర్ది గాడు మీ ముందు కోతలు ఎక్కువ కోస్తున్నాడని, ఇలాంటి చిన్న కారణాలతో మీకు బయట గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని అంటేనే గొడవలు. జాగ్రత్తగా ఉండాలా. ఇక పనిని ఎలా చేస్తారంటే పూనకం పట్టిన వాళ్ళు తల ఎలా ఊపుతారో ఆ విధంగా వర్క్ అనేటటువంటిది అంత దీక్షగా మీరు చేయడం అనేటటువంటిది చేస్తారు. ఎవరైతే సెలూన్స్ బ్యూటీ పార్లర్స్ నడుపుతున్నారో బొటిక్కులు ఇటువంటి వాళ్ళు ఎక్కువ బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కుంభరాశి వారికి ఎక్కువగా మహిళలకి చక్కగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ రావడానికి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారు. పెద్ద పోస్టుల్లో ఉండి వాళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకుల పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు అసలే స్త్రీలకు చూసి జడుచుకు చేస్తూ ఉంటారు. అలాంటిది మీకే ఎవరో కొత్తగా ఒక స్త్రీ పరిచయం అవుతుంది. ఆ తర్వాత మీ జీవితమే మారిపోతుంది. నెక్స్ట్ వీక్ తేలుద్దాం మిమ్మల్ని ఆ స్త్రీ పైకి తీసుకెళ్తుందా లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుందా అన్న విషయం. కాబట్టి ఈ కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. మరి చాలా దూరంగా ఉండాలి. లేకపోతే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీకు మాట్లాడడం అనేటటువంటిది చేయాలి.
ఇకపోతే మీడియా రంగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ప్రజలందరూ కూడా మీ మీద తిరగబడిపోతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. మరి ఎప్పుడు కూడా మంచిగా డ్రెస్సులు బాగా వేసుకుంటూ సెంట్లు కొట్టుకుంటూ తిరిగేటటువంటి వాళ్ళు మరి ఈ కుంభరాశి వాళ్ళు ఎంత ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వారం ఇంకా మనశ్శాంతి అశాంతి అనేటటువంటిది వస్తుంది. దేవదాసుల్లాగా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క కుంభరాశి వారు తమ లౌకికమైనటువంటి వ్యవహారాలు మంచి సృజనాత్మకంగా మనం చేయాలి. కొత్త వ్యాపారాలు మనం ప్రారంభించాలని మెయిన్ కసంతా కూడా ఈ వారం డబ్బుల మీద ఉంటుందన్నమాట, లవర్స్ మీద కాదు. కాబట్టి రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలి? శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 6 గంటలకి మీరు చక్కగా దానం చేయండి. అలాగే పేద బ్రాహ్మణులకి దానం చేయడమే కాకుండా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. చక్కగా ఇలా కనుక నవగ్రహాల చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ఆ యొక్క శనీశ్వరుడి పైన మీరు నూనెను పోయండి. ఓం శనైశ్చరాయ నమః అన్న మంత్రంతో ఈ విధంగా చేస్తే మీకు చాలా బాగుంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. మరి మీనరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు ఉండదు. డబ్బులు బాగా వస్తూ ఉంటాయి, ఉద్యోగం బాగా చేస్తూ ఉంటారు, ఆఫీసర్స్ నుంచి హెరాస్మెంట్ ఉండదు, పని ఒత్తిడి ఉంటుంది, అన్నీ కూడా చేయగలుగుతారు. హెడ్ క్వార్టర్స్ల నుంచి మీకు పిలుపు రాదు. కాకపోతే మీ పాత లవర్ మళ్ళీ మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. దీనివల్ల మీకు కొన్ని కష్టాలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. మరి మీ భార్య యొక్క అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం బాధ పెడుతుంది, హాస్పిటల్కి బిల్లు కట్టేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు చక్కగా క్యాంపులు ఊర్లు వెళుతూ ఉంటారు, ఎక్స్కర్షన్స్, దేవాలయాలకి భార్యాపిల్లలతో తల్లిదండ్రులతో బాగా తిరుగుతూ ఉంటారు. అప్పులు కూడా బ్రహ్మాండంగా మీకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. జనమంతా కూడా షేర్సు స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఆడుతుంటే మీకు లాస్ అయినప్పటికీ కూడా కసితో ఆడుతూ ఉంటారు. పందాలు బెట్టింగ్లు ఇవన్నీ కూడా సాధిస్తారు మీరు. అలాగని బెట్టింగ్లు ఆడమని మేము చెప్పాం. అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళు విద్యార్థులు చదువు విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టకుండా తిరగడం విషయంలో మీరు శ్రద్ధ పెడతారు. అమ్మాయిలతో స్నేహాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి వాళ్ళు వివాహాలు చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత మీరు అటు ఉద్యోగము రాక ఇటు లవరో లేక ఇంట్లో వాళ్ళని పోషించలేక జీవితం ఖతమైపోద్ది. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. ఈ మీనరాశి వారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంటారు. అసలే మీ పాత లవర్ వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తుంటే ఎత్తకండి. ఉన్న పెళ్ళం కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఖాయం. అనుమానానికి అవకాశం ఇవ్వకండి. ఆవిడ ఎలాగో వెళ్ళిపోయి వాళ్ళు ఎలాగో పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. మీ సంసారం కూడా ఈ యొక్క ఏలినాటి శనిలో పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు. ఇకపోతే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు అవి పెట్టకండి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టకండి. కిరాణా షాపులు పెట్టండి, డిపార్ట్మెంటల్ స్టోర్లు పెట్టండి, పాలు పెట్టండి, నీళ్లు పెట్టండి. ఇక లిక్విడ్స్ వ్యాపారాలు అన్నీ కూడా పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ చేపలు బిజినెస్లు, తర్వాత ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి డ్రగ్స్ అంటే మెడిసిన్స్లో ఉపయోగించే డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు కాదు, ఇలాంటి వ్యాపారాలు చైనాకి ఎక్స్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా పోలీస్ స్టేషన్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. మీ ఫ్రెండ్స్ వివాహాలకి వీటికి మీరు వెళ్తారు. మరి బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా చాలా చక్కగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ప్రతి విషయంలో కూడా మీ పనులే కాకుండా మీ బంధువుల పనులు కూడా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కొత్త రియల్ ఎస్టేట్లో బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏమంటే మాకు నోటి దాకా వచ్చి ఆగిపోతుంది అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క
పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతాయి, లాభాలు తీయడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ దేవాలయాల చుట్టూ తిరగండి. అలాగే శనీశ్వరుడి యొక్క విగ్రహం పైన ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మీరు చక్కగా అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.